బట్టలు తాడిపోగల నాయన. లేపురా పోతావా? ఏ పని చేస్తాలే. పని చేస్తావుగా? పని చేస్తా. ఇట్లా పక్క చేసుకున్నా, దీన్ని ఇప్పుడు పక్కకి వేయాలి. లోడ్ చేసుకోవాలి బకెట్ మొత్తం. ఇప్పుడు పక్కకి వేయాలంటే ఇప్పుడు మనం జేసీబీ దగ్గరికి వచ్చేసినాం. మన తారు వచ్చేసి బ్యాక్లో వస్తుంది, మేము ఫ్రంట్లో జేసీబీలో వెళ్తాం అనమాట. మనకి దీంతో చాలా అంటే చాలా అడ్వెంచర్స్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈత చెట్లు, తాటి చెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటితోటి కూడా మనం దీనికి పైకి ఎక్కి మనం కొయ్యడం అవన్నీ చేయొచ్చు అనమాట. అది కూడా ట్రై చేద్దాం. లేపురా నువ్వు సరే. దీంతో మనం టోటల్ ఏమేమి వర్క్స్ అయితే ఊళ్ళో అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? మూవ్ చేస్తావా? ఇప్పుడు మన తాత ఎక్కడ ఉంటారని ఆలోచిస్తారా? వెనకాల గొలుసు లేపు 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 ఎక్కడున్నా గొలుసు? హాయ్ 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 ఫ్రెండ్స్. చిన్నలేదు తాషెట్లు అవుతుంది. అవతల పడతారా నాయన? తిప్పు శివ మళ్ళీ చెప్తున్నా. నువ్వు నేను చెప్తా. మహేష్ నీకు చెప్తున్నా. నువ్వు అల్ప చెప్తాను. పైకి పైకి మొత్తం పైకి. గొలుసు ఆవిడ పని చేస్తావా లేదా? తాగుడు ఆవిడ పని చేస్తా అంటే తాగుడు పని చేస్తావా లేదా? ఆవిడ పని చేస్తావా అంటే దింపుతా. లేపు లేపు పని చేయడంట. లేపు లేపు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాత తావుడు బంద్ చేస్తే లేకపోతే పైన వస్తాం మొత్తం. ఇక కిందికి పై కిందికి పై కిందికి పై తావుడు బంద్ చేస్తావా? బంద్ చేస్తా. ఎప్పుడు బంద్ చేస్తావా? ఇప్పుడు తావుడు మొత్తానికి బంద్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా తాగినట్టు ఉన్నది అనుకో, ఇది కాదు ఇంకోసారి ఏం చేస్తావు అంటే నువ్వు అల్ప బంద్ చేస్తావా లేదా చెప్పాలి. బామ్మా దాని మీద పోయి అనగా దిగుతా. మళ్ళీ తాగుడు బంద్ చేస్తావా లేదా? చెట్టు మీద కానీ ఎక్కడ లేపునా లేపు. నీ అమ్మ గోలకు తాగుడు బంద్ చేస్తా అంటే దింపుతావు, లేకపోతే దింపవు. తాడు బంద్ చేస్తా. సో బీడీలు కూడా బీడీలు బంద్ చేయలేను. తలకాయ బంద్ చేయాలంట. లేపరా నా బీడీలు బంద్ చేస్తే బండి తోలేను. బండి తోలేను. మళ్ళీ ఫ్రెండ్ వెళ్తా చెప్తున్నా. మహేష్ నీకు తోరలాది గొద్దు. మళ్ళీ నాకేమో మళ్ళీ గదర్ కూతురు వస్తావు. తాగుడు బంద్ చేస్తావా లేదా? బంద్ చేస్తా. బీడీ గుట్ట బంద్ చేస్తా కదా. పోతే నీకు తోలరాదు. నేను చెప్తాను. నీకు బట్టలు ఇస్తాయి. మళ్ళీ చెప్తాయి. మళ్ళీ నువ్వు నీకు తెలవద్దు అనుకుంటా. చెప్తే వద్దు. రెండు బంద్ చేస్తావా లేదా? దింపు దింపు. వద్దు నీ తోలరాదు. వాళ్ళు చెప్తే పడక మళ్ళీ అక్క మళ్ళీ బదరు ఊరుకో కింద పడతా. నాకు వద్దు. దింపు బాగా దింపు. వద్దు దింపు. ఊరుకో ఊరుకా. మన నాకే బట్టలు ఇస్తాయి. నాకు దింపు పరగ. సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతురు తాతని బీడీలు బంద్ చేపి, తావుడు బంద్ చేపి అని. అది నచ్చట్లేదు అందరికి. మానేమంటే మానేస్తలేడు. ఇక దొరికిందే సందని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాం. రెండు బంద్ చేయాలి. బంద్ చేస్తా. బంద్ చేస్తా. నడుచుకుంటా పోతాను. ఆయన అమ్మ లేపురా లేపురా పోతావా? బంద్ చేస్తాలే. బంద్ చేస్తావుగా? బంద్ చేస్తా. ఓకే వెళ్ళిపోతున్నాం లోపలికి. అక్కడ వెళ్ళిన తర్వాత ముందల మనకి ఎట్లా వర్క్ అయితే జేసీబీ తోటి మనకి ఆపరేట్ చేస్తుందా చేయరాదా అనేది నేర్చుకుందాం. ఇప్పుడు జేసీబీ ఇప్పుడు నా మామూలు ముందుకు వెళ్ళిన తర్వాత నేనే నడుపుతా. నేను నడిపి ఫ్రంట్ ఎట్లా వెళ్తుంది, డోజర్ ఎట్లా వర్క్ అవుతుంది, వెనకాల బకెట్ ఎట్లా వర్క్ అవుతుంది, మొత్తం దీంతో ఏం పని చేస్తారు, దాంతో ఏం పని చేస్తారు, ఊళ్ళల్లో వీటి వల్ల యూజెస్ ఏంది అనేది మొత్తం టోటల్ చెప్తా. అందరు తెలిసి ఉంటుంది, కాకపోతే మొత్తం పర్టికులర్గా క్లియర్గా తెలియదు. జేసీబీ చాలా పనులు చేస్తుంది ఊళ్ళల్లో. దాని గురించి మనం తెలుసుకుందాం. ఆపరేటింగ్ చూపిస్తా అని చెప్పిన కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవింగ్ చూద్దాం ఎట్లా చేస్తారు దీని డ్రైవింగ్ అనేది. నార్మల్గా మన బండ్లాగా 1, 2, 3, 4 అట్లా గేర్లు ఉండవు. ఇక్కడ స్టీరింగ్ దగ్గర ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ కన్నాం అనుకో, ఫ్రంట్కి ఇట్లా మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది రేసు. ఈ 2 బ్రేకులు, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్రేక్, డాక్టర్ బ్రేక్ లాగా ఇట్లా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ దీనికి సంబంధించి డోజర్ది చూస్తున్నది. కిందికి అంటే కిందికి డోజర్ వెళ్ళిపోతుంది, ఇట్లా పైకి అంటే పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా మొత్తం ఇట్లా పైకి లేస్తుంది. రైట్ అంటేనో ఇట్లా అన్లోడ్ అవుతుంది, లెఫ్ట్ అంటే ఇట్లా లోడ్ అయిపోతుంది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి, మనకు ముందర అంతా కనిపించాలి కాబట్టి ఇట్లా కొంచెం కిందికి పెట్టుకుని నడపాలి. సెకండ్ గేర్ కదా. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా నూటలు ఇట్లుంటుంది. ఇది బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, ఫ్రంట్కి వేస్తే ఇట్లా ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఇట్లా పెడితే కథ ఎటు మూవ్ కాదు, నూటలు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వేసేసి ఇట్లా అన్నాం అనుకో, ఫస్ట్ గేరు ఇది సెకండ్ గేర్ కదా, నూటల్ ఇది ముందు కంటే ఫస్ట్, మళ్ళీ ఎందుకంటే సెకండ్, మళ్ళీ అంటే ముందు కంటే సెకండ్ కదా. ఇట్లా రేజ్ చేయనా పోతూనే ఉంటుంది. ఇక ఉంటాయి ఇక సైడ్లకు అటు ఇటు మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది జేసీబీ అటు ఇటు కూడా స్లిప్ అయిపోతుంది. అక్కడ అర్థం కాదు మనకి. లోపల కూర్చుంటాం, ఆ డోజర్ ఉంటుంది, వెనకాల ముందర బకెట్ ఉంటుంది.
పూసుకుంటాం కదా ఒక 6 నెలలు 7 నెలలు కరెక్ట్గా దీని మీద ఉంటే మొత్తం టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఇది ఒక్క వర్క్ అనే కాదు, స్తంభాలు లేపడం కానీ, కాలువలు గుంటలు తీయడం కానీ, మొర్రం ఎత్తడం కానీ, ఇళ్ళల్లో పనులు అన్నిటికీ ఇదే యూజ్ చేస్తారు ఎక్కువ ఊళ్ళల్లో. కొంచెం ముందరికి వెళ్తే మనకి మొత్తం బురద ఉంటుంది. ఆ బురదలో మనం బండి వెళ్ళిపోవాలంటే కంపల్సరీ జేసీబీ సపోర్ట్ తీసుకోవాలి. దాంతో అడ్వెంచర్ మాత్రం మామూలుగా చేయొద్దు, రచ్చ లేపాలి. ఎదిగి కూర్చులు గిట కట్టుకురు గంగిది కట్టేది స్టైల్ అది స్టైల్ అయ్యా. ఇప్పుడు నువ్వు మంచి మంచి బట్టలు టోపు ఎందుకు పెట్టుకుంటున్నావే, కుచ్చుడు ఇదంతా ఎందుకు అడ్డమైనది, కుచ్చులని ఎందుకు అంటుండు. ఇప్పుడు తాత ఒక టోపు పెట్టుకుండు ఎందుకు, అందం కోసం. దీన్ని కూడా మంచి డెకరేట్ చేసుకుంటారు, లోపల అవి ఉంటే మంచిగా ఉంటుంది. ఇది చాలా ఇది చాలు మనకి డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇంత చాలే, ఈజీ వచ్చేస్తుంది. తారు చూద్దాం ఎట్లా వస్తుందో. యాక్చువల్లీ ఇక్కడనే ఘోరంగా ఉంటుంది రోడ్డు, కాకపోతే ఇసుక పోసిరు మనకి ఇదంతా కూడా బండి ఈజీ వెళ్ళిపోతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం బురద ఉండే, ట్రాక్టర్తో వచ్చినప్పుడు ట్రాక్టర్ దిగబడితే మన కార్తోనే ట్రాక్టర్ని గుంజినాం. అదే ఊడాల మర్రి అమ్మ నైట్ దయ్యాలు ఉంటాయి తాత మన దయ్యం పట్టగల అయ్యా. నువ్వు రీచ్ అయిపోయినా మొత్తానికి. ఇదే ఏరు ఇక్కడ సైడ్గా మనకు మట్టి అనేది ఉండదు, మొత్తం ఇసుకనే. చుట్టుపక్కల ఏ ఊర్లకైనా సరే ఇల్లు కట్టాలనుకుంటే ఇసుక ఇక్కడి నుంచే సప్లై అవుతుంది మొత్తం అంతా. జేసీబీ లోడ్ చేస్తే ట్రాక్టర్లలో తీసుకుపోతుంటారు. నాకు ఇక్కడ నుంచి మనకి ఎక్కడ కూడా వేరే ఊర్లలోకి తీసుకోవడానికి ఉండదు. ఏ ఊరు ఏ చోటుకి ఆ ఊరికే తీసుకోవాలి. వేరే ఊర్లో తీసుకోవాలంటే డీడీ కొట్టుకొని ఇసుక మనం ఎట్లయితే లారీలో తీసుకొస్తామో అట్లనే తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా తీసుకోతే కేసులు అయితే. మార్చేది యాక్చువల్లీ నాకు కూడా జేసీబీ అంత వర్క్ అనేది మనకు తెలియదు. నార్మల్గా నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడడం వరకే లైట్ తెలుసు మనకి. మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, చూద్దాం. ఇట్లా మనకి నార్మల్గా వస్తుంది కదా, నార్మల్గా వచ్చినప్పుడు ఏదైతే మనం చెప్తుంటామో అది ఈజీగా అర్థమవుతుంది, కన్వే అవుతుంది. ఎందుకంటే మనకు కూడా అంత పర్ఫెక్ట్ రాదు, చెప్పేటప్పుడు మనం అంత క్లారిటీ చెప్పగలుగుతాం. మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మీకు చెప్తున్నాను అనమాట. అది చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా మొత్తం ఫాస్ట్గా ఎట్లా చేస్తారు అనేది వాళ్ళది కూడా క్లిక్ పెట్టి చూపిస్తాను నేను, ఓకేనా. ఎందుకంటే వర్క్ వచ్చిన వాళ్ళు ఎట్లుంటుంది, రాని వాళ్ళు ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో రెండు చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం ఈజీగా మీకు అర్థమైపోతే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను అంతే. యాక్చువల్ మన టార్గెట్ వచ్చేసి ఆ జిల్లెడ్ చెట్టు ఉంది కదా, దాన్ని తీసేసి పక్కకి వేసి లోడింగ్ అన్లోడింగ్ ఇసుక తీసి పక్కకి వేయడం, ఒక చిన్న గుంత లాంటి తయారు చేసి మళ్ళీ గుంతను కూడిపేస్తాను నేను. అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు చూస్తారు కదా వెనకాల ఇప్పుడు మనం బకెట్ అయితే దింపుడు ఇవి వచ్చేసి ఇన్నర్లు అంటారు. ఫస్ట్ మనం ఈ వర్క్ చేసుకోవాలనుకో వెనకాల డోజర్ దింపాలి, ఇన్నర్స్ కూడా దింపాలి. ఇన్నర్స్ ఇట్లా గట్టిగానే పైకి లేపుకోవాలి బండిని. బలం అనేది ఉంటుంది ఇక, బండి ఊగదు ఇక, దాంతో ఎంత వర్క్ చేసుకున్నా ఏం కాదు ఇక. ఇది వచ్చేసి బూమ్ అంటారు, మిడిల్ వచ్చేసి స్టిక్ అంటారు, అది వచ్చేసి బకెట్ అంటారు. ఇప్పుడు మనకి ఈ 2 రాడ్లతోనే వర్క్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఏం యూజ్ అవుతుందని చూద్దాం మనం. ఇప్పుడు ఇట్లా కిందికి అన్నాం అనుకో, ఇది ఎక్స్ టైప్లో వర్క్ అవుతుంది ఏదైనా సరే. ఇట్లా ఎక్స్ టైప్లో ముందుకు వెనక కనొద్దు, దీన్ని ఎక్స్ టైప్లో ఇట్లా అన్నాం అనుకో. ఇప్పుడు ఇది బూమ్ ఇట్లా పైకి గుంజుతుంది అనమాట. స్టిక్ని బకెట్ని మొత్తాన్ని ఇటు సైడ్ గుంజేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాని ఆపోజిట్ అన్నాం అనుకో, ఆ స్టిక్ని బకెట్ని కింది తీసుకెళ్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది మొత్తం. భూము స్టిక్ బకెట్ అంతా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇటు సైడ్ ఈ రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ మన చేసాడు ఎక్స్లా, మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది ఆపోజిట్, ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ తెలుసుకోరు కదా, భూమి పైకి కిందికి ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ మొత్తం టోటల్గా. ఇప్పుడు వచ్చేది రైట్ సైడ్ది. తాత మంచిగా చూస్తున్నావా? ఇప్పుడు చేసినాక నువ్వు కూడా చేయాలి. నాకైతే రాదే రాదు అది. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు, ఇది అయిపోయింది కదా, ఇది చెప్తున్నా చూడు. ఇది వచ్చేసి ఇగో ఎక్స్, ఇగో ఈడో స్క్రూ 4 స్క్రూలు ఉంటాయి. ఈ 4 స్క్రూల ప్రకారం మనం చేయాలి. ఇగో ఈ స్క్రూ సైడ్ అన్నావు అనుకో, గుర్తుపెట్టుకో. ఈ స్క్రూ సైడ్ అంటే బకెట్ చూడు బయటకు వెళ్తుంది, ఇట్లా బకెట్ బయటకు వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ అన్నావు అనుకో, బకెట్ లోడ్ అవుతుంది. అంటే బకెట్ లోడు అన్లోడు, ఇట్లా లోడ్ చేస్తున్నావు, మళ్ళీ ఇటంటే అన్లోడ్ చేస్తున్నావు, ఓకేనా. మళ్ళీ దానికి ఇటు ఈ స్క్రూ తగ్గదు నెక్స్ట్ టైప్ లోనే ఇట్లా అన్నావు అనుకో, అది స్టిక్ అంటారు, పైకి లేపుతుంది. ఇట్లా మళ్ళీ కిందికి అన్నావు అనుకో, స్టిక్ కిందికి వస్తుంది. అర్థమైందా? మొత్తం అంతా కలిపి ఇప్పుడు మనం వర్క్ చేయాలి. ఇగో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇంకో ఇది లెఫ్ట్ అన్నాం అనుకో, బకెట్ లెఫ్ట్ పోతుంది, అంటే ఇటు సైడ్ స్క్రూలా ఎక్స్ టైప్లా. ఇటు అన్నాం అనుకో, మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది, ఓకేనా. మళ్ళీ దానికి అటు సైడ్ పైకి అన్నాం అనుకో, కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇట్లా అన్నాం అనుకో, ఇటు సైడ్ అన్నాం అనుకో, పైకి లేస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఇది ఇట్లా అన్నాం అనుకో, స్టిక్ పైకి లేస్తుంది. చెట్టుకు పెట్టి అట్లా పెడతా. ఇట్లా కిందికి అన్నాం అనుకో, స్టిక్ కిందికి అవుతుంది. ఫస్ట్ చూడు, నాకు కూడా రాదు. ఇట్లా అంటే మళ్ళీ బకెట్ ఇన్నరు అవుటరు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని తీయాలంటే స్టిక్ మొత్తం అటు పోవాలి, ఇది అటు సైడ్ కింది తీసుకుపోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, పోవాలి చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉందిగా, ఇట్లా పైకి లేపాలి, స్టిక్ పైకి లేపాలి. స్టిక్ పైకి లేపి బకెట్ని సాపు చేయాలి. బకెట్ని పైకి అనాలి. బకెట్ పైకి అంటే దాని దగ్గర పోతుంది, కిందికి డౌన్ అవుతుంది. ఇంకా సాపు బకెట్ సాపు. ఇప్పుడు మళ్ళీ బకెట్ని పైకి కనాలి.
బకెట్ మొత్తం బయటికి ఇట్లా అది ఓకేనా. కొంచెం రేస్ చేసుకోవాలి. ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు కొంచెం రేస్ చేసినాం అనుకో స్పీడ్గా అవుతుంది పని. ఇట్లా కొంచెం బకెట్ అటు అన్నంగా మళ్ళీ పైకి అన్నంగా కిందికి అంటే దోస్తరా లేపా అమ్మ లేపు పైకి లేపా పక్కై బకెట్ లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్నావా మళ్ళీ అదే గుడ్డలో పోయి మట్టి ఇట్లా పక్క చేసుకున్నావా. దీన్ని ఇప్పుడు పక్కకి వేయాలి. లోడ్ చేసుకోవాలి బకెట్ మొత్తం. ఇప్పుడు పక్కకి వేయాలంటే ఇట్లా పైకి సైడ్కి రావాలి. అదే పోయి ఇంకా అన్లోడ్ చేయాలి. అయిపోయిందా. చెట్టుని తీసేసి పక్కకి వేసేసినా ఇప్పుడు మనం అర్థమైందా తాత. ఇంకొక బాగిన ముద్ద ఎట్లా పూస్తాం చూస్తా కదా. మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. జస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తుంది అంతే. నేను అన్నీ ఎట్లా ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా మనం ధన చేయాలంటే చేయలేము. నాకు కొంచెం లైట్గా ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేస్తుంది. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. పైకి అంటే కిందికి అన్నాం నేను యాక్చువల్లీ పైకి అంటున్నా అంటే గుర్తురావు చూస్తుగా ఇట్లా కిందికి అన్నాం కదా. బకెట్ని బయటకి చేయాలి. బకెట్ని బయటకు చేసి కిందికి కింద పట్టాలి. కింద పట్టాలంటే కిందికి ఇట్లా అనుకుంటూ రావాలి. బయట నిండా రాలే. ఎందుకు రాలే? పక్కకి పక్కకు పోసి మళ్ళీ పెట్టు. పైకి లేచినాక సైడ్ కలుపుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత బకెట్. అంటే మనకి ఇప్పుడు అది ఉంటుంది కదా కొంచెం అసుంటు ఉంది అనుకో మళ్ళీ కొంచెం అటు పైకి లేపుకోవాలి. బకెట్ని కలుపుకోవాలి. పైకి కలుపుకొని కథం అన్లోడ్ చేయాలి. అన్లోడ్ అంటే ఇటు సైడ్ అంటే కథం అన్లోడ్ అవుతుంది. కథం అన్లోడ్ చేసినా ఇప్పుడు మళ్ళీ అదే మట్టి తీసుకొని ఆడ పోయాలి. చూద్దాం పోయి ఏ రాదు తలకాయ ఖరాబ్ అవుతుంది. తలకాయ ఖరాబ్ అవుతుందా? మరి అట్నే ఉంటుంది తలకాయ ఖరాబ్ అవుతుంది. అట్లా అట్లా దింపేసి ఇట్లా రెండింటిని ఇట్లా అనాలి. రెండు సైడ్లు చూడు తాత. ఏయ్ చూడు అంటే కదా లోడ్ అవుతుందా? లేచిందా? లోడ్ లేచిందా? చూడు పైకి లేవాలి. ఇక్కడ రెండు లేవాలి. కిక్కు లేవాలి. ఇది లేవాలి. ఇది లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కింద పోతుంది. లోడ్ చేసుకొని ఇటు సైడ్ కనాలి. ఓయమ్మ ఏం కనిపిస్తుంది అవుతుంది. బకెట్ నేరు అట్లా పట్టద్దు. చిన్న రావాలి. ఈ మాత్రాన్ని వస్తుందంటే మనకి గ్రేటే. ఎందుకంటే మనం కొత్తగా చూసి ఇట్లా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలంటే కొంచెం మైండ్ పెట్టాలి. మొత్తం బాగా కట్ట పెంచద్దు. సాపు ఇట్లా గుర్తుకరా. ఇప్పుడు చిన్న అంత మండ పెళ్ళకు చేయడు. లోపల పోవాలి కానీ మరి అట్లా పోతే అట్లా పోతా తూర్చుకొస్తుంది. అట్లా అది ఇప్పుడు పట్టినావు. ఓకే చూసురుగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పైకి లేపాలి. అది ఇట్లా రెండింటిని ఇటు కిందికి అనాలి. ఇటు పైకి అనాలి. మళ్ళీ లోడ్గా అన్లోడ్ కావద్దు. బండి లోడ్ ఇట్లా ఉండాలి. బకెట్ లోపలికి ఉండాలి. ఇట్లా పైకి అనాలి. పక్క పోసి అదే బకెట్ మళ్ళీ మొత్తం లేపినా కానీ మళ్ళీ కింద పోతుంది. ఇట్లా సైడ్ కనాలి. చిన్న సైడ్కి వచ్చేసి ఇప్పుడు అన్లోడ్ చేయాలి. అన్లోడ్ అయిందా మళ్ళీ ఇప్పుడు సైడ్కి ఇసుక బాగుందిగా వేసుకపోతానా నాయన కింద పడి ఆయన రెండు కొడుతున్నాడు. నేను జరుగు నేను చూస్తా. ఇప్పుడు తలకాకు తిరుగుతాడు. ఏంటి ఇటు సైడ్కి ఇప్పుడు కూసుకరా. అది కూసుకరా. ఇప్పుడు లేపురా. ఇంకా దీపు లేపు. ఇది పక్క ఇప్పుడు బాగా పట్టినవి. లేపి మనం ఎక్కువ హైట్ లేకపోదు. మళ్ళీ ఆ గుడ్డలా ఎక్కువ హైట్ లేకపోదు. ఆ గుడ్డలు పోయి చేదు చిన్నగా తిప్పు. ఏమైనా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను అంటుండు కదా తాత, ఇప్పుడు నేనైతే అద్దరిపుద్దరు చేసి చూపించిన ఒక మళ్ళీ ఇప్పుడు మన ఎక్స్పర్ట్తో చేసి చూపిస్తా మీకు అర్థమయ్యేటట్టుగా.
ఇప్పుడు ఏంటంటే నన్ను ఇంతగానో ఎక్కిరిస్తుంది కదా, నాకు కొత్తనే, నీకు కొత్తనే, నాకు రాదు నీకు రాదు. నేను ఇంత తెలివితోటి నా మైండ్ అంతా పిచ్చిలేసిపోయేటట్టు ఒక 10-15 నిమిషాలు నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా. లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఒకసారి చూసినా మనకు అంత రాదు. అప్పుడు కూడా వీడియో క్లిప్ పెడతా చూడు, రాదు. అప్పుడు తర్వాత ఇప్పుడే ఇక నాకు రాదు. ఇప్పుడు తాత ట్రై చేస్తాడు. నేను సక్కగా పెట్టిస్తాను, నాకు ఇంకా తలకాయ బాగా పని చేస్తా, సక్కగా పెట్టిస్తా. నీ ఇష్టం ఏమైనా చేసుకో. ఇక ఏం చేస్తున్నావే అమ్మా? పోయమ్మా. ఓహో బండి పోతుంది ముందరికి. ఇదిగా నీకు వస్తలేదు అంటే నీకు వస్తుందా ఇప్పుడు? అదొకటే అంటారా? అట్లా కాదు చూడు, నేనేమంటాను ఇవి 2 ఉన్నాయిగా, దీన్ని అనాలి అనుకుంటా. ఈ బకెట్ ఇట్లా నన్ను అంటిగా అయ్యా, మరి లెస్ వస్తుంది ఆ సీటు నీకు. ఆగు, మన తలకాకు తెలుగుతున్న భయం అవుతుంది. ఎమ్మటే అటు పోతే నాకు భయం అవుతుంది ఆయన. మరి అంటిగా అయ్యా తరచుడు కదా, ఇట్లా ఉంటుంది. మనకు రాదు కాబట్టి చూసుకుంటా నేర్చుకుంటా లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా నడుపుతారో చూడండి. ఇప్పుడు నువ్వు దేనికైనా ముగ్గురు నాయన, నువ్వు శివ. ఇప్పుడు వచ్చేసి మనోడు బాగా ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా నడుపుతారో చూడుర్రి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం రాక నార్మల్గా ఇట్లా ఇది ఎటు పోతా అటు పోతా అనేది నా అంతలో నేను చూసుకుంటూ లైట్గా తెలుసుకొని నార్మల్గా చేసిన. నువ్వు ఒక 1 month ఉన్నావు అనుకో బండి పైన ఈజీగా వచ్చేస్తుంది. వీళ్ళు ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. మనం ఎప్పుడు వచ్చినా సరే ఊళ్ళో జేసీబీ ట్రాక్టర్ ఏది కావాలన్నా ఇక్కడ అడ్వెంచర్ చేసినప్పుడు వీళ్ళు హెల్ప్ తీసుకుంటాం అనమాట. మనం ట్రాక్టర్ ఉంది, బండి కూడా ఇడే నడుపుతాడు జేసీబీ. చలో కానీ ఎంత ఫాస్ట్ చేస్తుంది. ఒక గుంత తీసి మళ్ళీ గుంత కుడతా, అదేంది రేస్ చేసుకొని మనం మొత్తం లేకుండా నాన్నే నీ అమ్మని ఓర్ నాయన, నువ్వు ఏమన్నా ఏదైనా నువ్వు స్పీడ్ కావాలంటే ఎప్పుడు అలా మనం ఇవే మన తోకరావు తలకా పని చేస్తలేదు. ఒక గుంత తీసేది కదా ఈజీగా చూస్తుండగా 2 సెకండ్లలో ఎంత గుంత తీసేది చూడు. నీ అమ్మ నువ్వు అన్నిటి పాస్ ఉండవు చూడు, ఎంత గిర్ర ఎట్లా అట్లా. నీ అమ్మ ఎప్పుడు నేర్చావు నువ్వు? మళ్ళీ అలా కుడుతాడు అమ్మ. అంత స్పీడ్గా రావాలంటే ఇటు సైడ్ పోవాలి, అటు సైడ్ రావాలి, క్లీన్ చేయాలంటే చూస్తుండగా పని చేస్తలేవు. మనకు అంత స్పీడ్గా రావాలంటే మనకు కొన్ని నెలలు సంవత్సరాలు టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, అట్లా ఉంటుంది అనమాట. మనకి లోడింగ్ అన్లోడింగ్ అన్నప్పుడు ఇటు సైడ్ ఇట్లా యూజ్ అవుతుంది. దీంతో అయిపోయింది కదా, ఒక 2-3 సార్లు క్లారిటీగా మనం చూసుకున్నాం అనుకో, పర్ఫెక్ట్గా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఈజీగా చేయొచ్చు. కానీ ఎంత పర్ఫెక్ట్గా చూసినా కానీ ఈ చేతిలో అనేది ప్రాక్టీస్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాక్టీస్ అవుతుంటే అంత పర్ఫెక్ట్గా నడుపుతాం. దీన్ని కూడా అంతే టకటకటకటకట ఇట్లా అంటారు, అది అర్థమే కాదు. చిన్నగా ఇట్లా చేస్తున్నాం మనం. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఇట్లా చిన్నగా చేస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు చాలా స్లోగా చూసుకురా. ఇప్పుడు చిన్నగా చేస్తున్నాను అనుకో, ఇట్లా చిన్నగా చేస్తున్నాడు, ఇప్పుడు ఇట్లా అనుకో, అది ఎటుపోతో అర్థం కాదు. అదే ఇప్పుడు చిన్నగా, ఇప్పుడు మనం ఇటు పోతే లెఫ్ట్ పోతుంది, రైట్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇక ఓకే, ఇటు అంటే ఇప్పుడు రైట్ పోతుంది, ఓకే రైట్, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. చిన్నగా స్లోగా, ఎంత స్లోగా నేర్చుకుంటే అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు డోజర్ తీసుకొచ్చి దీన్ని ఒకటేసారి అయిపోతుంది. బకెట్తో అయితే 10-20 సార్లు చేయాలి, అటు ఇటు అనాలి. అదే డోజర్తో అయితే ఒకటేసారి ఒక్క రౌండ్లో వెళ్ళిపోతుంది నీట్గా. సమానంగా ఒకసారి ఇట్లా పోయి మళ్ళీ ఒకసారి ఇట్లా 2 సార్లు చేసినామంటే కథం స్టాప్ అయిపోతుంది. పట్టుకొని అయ్యా హోటల్ దాటి పోగల నాయన. దింపురే చిన్న అలా అదా మీరు బలం పెట్టు. ఎంత కష్టం వచ్చింది, ఎందుకే మరి బాధలు నీకు ముసలోడా? నేనెక్కుతా అంటున్నాడు. ముందలు జరు, కొంచెం ముందలు జరు, ఏం పడవు, కింద పడతాం. కొంచెం ముందుకు దిగేటప్పుడు ఎట్లా దిగాలి బాగానే ఎక్కినాం, కానీ ఎక్కేటప్పుడు ఎక్కినా కానీ దిగేటప్పుడు ఇప్పుడేనా అమ్మని దిగుతున్నావు, జాగ్రత్తది గుడ్డిగా పడతావు. ఎందుకు ఎక్కినావు మరి అది? అమ్మ బాగానే దిగుతున్నావే, ఇంత తెలియలేదే నాకు. ఊరి అమ్మ ఇది అది ఉత్తదే కుత్తది రాగు వచ్చాను
అది అది కొంచెం మన అమ్మ నీ కొన్ని ఆయన నీ ఎక్కను పోయింది అది అది సుర్రు అనుకున్నా. ఇప్పుడు ఏం కనిపి రేపు చలో చలో మనం ముంజల కొట్టనీకి కొడవలి తెచ్చినాం. కొడవలి అక్కడ చెట్టుకి ట్రై చేస్తాం, అందుతుందా అందదా అని చెప్పేసి. ఫస్ట్ డోజర్తో ట్రై చేస్తాం, దాని తర్వాత బకెట్తో ట్రై చేస్తాం. హైట్ సరిపోతుందో తెలియదు కదా మనకి. ఓకే ఇప్పుడు వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ముంజలు పైన. పండుదాల్లో పోయొద్దు, మామూలు కమ్మలు లేకపోతే మనకి కళ్ళు గీస్తారనమాట ఆ ముంజలతోటి. ఇప్పుడు కమ్మలు ఉన్నాయి కాబట్టి ముంజలతో కళ్ళు గీయరు. ఇప్పుడు దీన్ని లేపుదాం, డోజర్ లేపు చూద్దాం సరిపోతుందా సరిపోదా హైట్ అని చెప్పేసి. సరిపోతుందా సరిపోతుంది హైట్? డోజర్ సరిపోదు, చూస్తురు కదా హైట్ సరిపోతలేదు డోజర్ది. కిందిది మరి వాళ్ళు చూస్తురు కదా, కొంచెం చిన్నగా ఉండాలి చెట్టు, మరీ హైట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ బకెట్తో ట్రై చేద్దాం. బకెట్ అందింది అనుకో గోల కోసం, లేకపోతే కథం ఇక రేపు ట్రై చేయాల్సిందే. ఇక మీరు టైం అయిపోయింది, వెళ్ళిపోతాం ఇంటికి. అందుతుందంట బకెట్. హై క్లాస్ లేదురా. చలో రైట్. ఇన్నర్లు మొత్తం లేపుదాం పైకి. ఇన్నర్లు మొత్తం లేపితే అంటే మనకు హైట్ పెరుగుతుంది చాలా. చలో రైట్ లేపాలి ఇప్పుడు. బకెట్ ఇంతేనా? సరిపోతలే ఇది కూడా. సరిపోతలే ఇది కూడా, ఎమ్మట కావాలి. ఇంకొంచెం హైట్ తక్కువ ఉంటే అయిపో. చిన్న చూడాలి ఒకటి ఏదన్నా. ఇప్పుడు ఈ చెట్టు ఇది చాలా పెద్దగా అయిపోయింది, కొంచెం చిన్నగా ఉంటే అందుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి కొత్తగా యాప్ లాంచ్ అయింది, మొబియే మొబైల్ యాప్ అని చెప్పేసి. ఈ యాప్ ఎలా అంటే మనం డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తాం కదా, ఈ ఒక్క యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో మనకి ఎవ్రీథింగ్ కూడా ఇందులోనే తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక మొబైల్ ఉంది, మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏదైనా సరే మనకి దగ్గరలో ఏ షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ అన్ని కూడా మనకి ఇందులో తెలిసిపోతుంది అనమాట. వేరే డిఫరెంట్ యాప్స్లో మనం రకరకాలుగా మనం ఆర్డర్ చేసుకుంటాం, డెలివరీ తీసుకుంటాం కదా, అవన్నీ కాకుండా ఈ మొబియే మొబైల్ యాప్లో అయితే మనకు ప్రతి ఒక్కటి దొరికిపోతుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి వెళ్ళి చూడుర్రి, మీకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా దగ్గరలో నియరెస్ట్లో ఏ షాప్స్ ఉంటాయో ఏదైనా సరే ఈ యాప్లో దొరికిపోతాయి అనమాట. ప్రతి ఒక్కటి మీరు డెలివరీ అనేది ఇంటికి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, డౌన్లోడ్ ది యాప్. యాక్చువల్లీ మేము ముంజలు కట్ చేద్దాం అనుకున్నాం, దీంతో పైకి వెళ్ళి అక్కడనే ముంజలు కట్ చేసుకొని తీసుకొచ్చి తిందాం అనుకున్నాం. కాకపోతే చెట్లు చిన్న దొరకట్లేవు, మనకు మోకేసుకొని ఎక్కాలంటేనో ఎక్కడానికి రాదు మనకి. వేరే వాళ్ళని అడిగినాం అనుకో, ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు బిజీ పనులలో ఉంటారు అనమాట, ఎవరు కూడా ఈ టైంలో తీయరు. ఎర్లీ మార్నింగ్ టైంలో కళ్ళు కోసం పోయినప్పుడు వాళ్ళు కళ్ళు ఎక్కేటోళ్ళు డైరెక్ట్ మన ముంజలు తీసిస్తారు, కానీ ఇప్పుడు ఎవరు ఎక్కరు. రేపు ట్రై చేస్తాం ముంజలు తీసుకోవడానికి. ఓకేనా, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి థ్రిల్లింగ్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్లేస్లోనే. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.